ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. సో ఏప్రిల్ 2 తోటి బాల్వాటిక 1, 2, 3 అలాగే క్లాస్ 1కి అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు మీకు క్లాస్ 2 టు క్లాస్ 9 వరకు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఈ అడ్మిషన్కి వేకెన్సీ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా గూగుల్ వెళ్ళి మీరు ఏ స్కూల్లో అడ్మిషన్ ఉందా లేదా చూడడానికి ఏం చేయండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్కి కేవీఎస్ తిరుమల్ గిరి అని తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చే వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. ఓకే, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే హిందీ ఇంగ్లీష్ అని ఉంటుంది, ఇంగ్లీష్కి మార్చుకోండి. మార్చుకున్న తర్వాత అకాడమిక్స్, ఈ థర్డ్ అకాడమిక్స్ లోకి వెళ్ళండి. అడ్మిషన్ డీటెయిల్స్ అనండి. అన్న తర్వాత మీకు నోటిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. క్లాస్ 2 to 9 అడ్మిషన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్. ప్రతి స్కూల్లో ఇలాగే ఉంటుందండి, మీరు నోటీస్ లో వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే నోటీస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది నోటిఫికేషన్ క్లాస్ 2 to 9 వరకు. ఓకే, ఇది తిరుమలగిరి వాళ్ళు 2nd రోజున సబ్మిట్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, క్లాస్ 2 to 9 వరకు ఎన్ని సీట్స్ ఉన్నాయో క్లియర్ గా ఇచ్చారు. 2nd లో 19 సీట్స్ ఉన్నాయి, 3rd లో 4 సీట్స్ ఉన్నాయి, 4th లో నిల్, 5th లో నిల్, 6th లో నిల్, 7th లో నిల్, 8th లో నిల్, 9th లో నిల్. ఓకే, సో నేను ముందుగానే చెప్పాను 2nd to 9th క్లాస్ ఆఫ్లైన్ అడ్మిషన్ ఉంటుంది. ఆఫ్లైన్ అంటే స్కూల్కి వెళ్ళి ఫామ్ తీసుకొని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ రాశారు ఇన్స్ట్రక్షన్ లో, కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద స్కూల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఈస్ టు బి సబ్మిటెడ్ టు ద స్కూల్ ఆఫీస్ ఫ్రమ్ 2nd to 4th, 2/4/2026 to 8/4/2026. ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చారండి, 2:30 to 3:30 PM మధ్యలోనే ఇవ్వాలి, హాలిడేస్ ని తీసేసి. ఓకే, ద ఎలిజిబిలిటీ ఆఫ్ మినిమం ఏజ్ ఆఫ్ అడ్మిషన్ షెల్ బి యాజ్ పర్ ప్రొవిజన్. సో మీరు ఏజ్ డీటెయిల్స్ కావాలంటే నా వీడియోలో చూడొచ్చు, లేదంటే నోటిఫికేషన్ లో కూడా ఉన్నాయి. రిజర్వేషన్ సీట్స్ విల్ బి యాజ్ పర్ కేవీఎస్ రూల్స్. సో కేవీఎస్ రూల్స్ ప్రకారమే రిజర్వేషన్ రూల్స్ ఉంటాయి. అడ్మిషన్ షెల్ బి ఆన్ ప్రయారిటీ కేటగిరీ బేసిస్. చెప్పాను కదా, కేటగిరీ 1, 2, 3, 4, 5 అలా ఆ బేసిస్ మీదనే ఉంటుంది. అడ్మిషన్ విల్ నాట్ బి గ్రాంటెడ్ ఇఫ్ రాంగ్ అండ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఇస్ ఫౌండ్ అట్ ద టైమ్ ఆఫ్ స్క్రూటినీ. సో దయచేసి ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని చెప్తున్నారు. అలాగే సబ్మిషన్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్ ఫర్ ద సేమ్ చైల్డ్ వితౌట్ డూ ఎక్స్ప్లెనేషన్ షిల్ లీడ్ టు రిజెక్షన్. ఒకే స్కూల్లో ఒకే పాపకి 2-3 అప్లికేషన్స్ వేయకండి, అది కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పారు. గైడ్ లైన్స్ కోసం మీరు ఈ వెబ్సైట్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంది డాక్యుమెంట్స్ గురించి అడిగారు, ఆ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇదిగోండి, కరెక్ట్లీ కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ద చైల్డ్, దాన్ని అతికించాలి. అలాగే కాపీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ ద చైల్డ్, బోనఫైడ్ ఆఫ్ ద చైల్డ్ ఫ్రమ్ ప్రీవియస్ స్కూల్, ఒకవేళ చదివింటే బోనఫైడ్ తీసుకోండి. అలాగే కాపీ ఆఫ్ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, మీరు SC, ST, OBCకి చెందిన వారైతే SC, ST, OBC క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్ ఒరిజినల్ పేరెంట్ సర్వీస్ సర్టిఫికేట్, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే దాంట్లో ఎన్ని ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో చూపించాలి. అడ్రస్ ప్రూఫ్ కి ఇది ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు అని క్లియర్ గా చెప్తున్నారు. క్వార్టర్ అలాట్మెంట్ లెటర్, ఓటర్ ID కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే కరెంట్ బిల్లు, రిజిస్టర్డ్ రెంట్ అగ్రిమెంట్, ఇది చెప్పాను కదా, రిజిస్టర్డ్ రెంట్ అగ్రిమెంట్ తీసుకోవచ్చు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ, ఏదైనా ఒక గవర్నమెంట్ అథారిటీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తే అది కూడా ఇవ్వచ్చు. ఆర్ ఎనీ అదర్స్ అడ్రస్ ప్రూఫ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ చే ఇష్యూ చేసిన ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ని ఇవ్వచ్చు మీరు. కాపీ ఆఫ్ ఆధార్ ఆఫ్ చైల్డ్ అండ్ మదర్, ఫాదర్, ఈ ముగ్గురు ఉండాలి. డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, అబౌవ్ లిస్టెడ్ డాక్యుమెంట్స్ యాజ్ అప్లికబుల్ ఇన్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ద చైల్డ్ అలాంగ్ విత్ ప్రోగ్రెస్ కార్డ్. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంకా ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని క్లియర్ గా ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్ లో ఇచ్చారు. అయితే 8th ఏప్రిల్ 3:30 PM కి క్లోజ్ అయిపోతుందండి. అలాగే లాటరీ వచ్చేసి 13th ఏప్రిల్ కి ఫస్ట్ లాటరీ ఇస్తారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే తిరుమలగిరికి హెల్ప్ డెస్క్ నంబర్స్ కి వీటికి కాల్ చేయొచ్చండి. ఇది తిరుమలగిరి గురించి. ఇప్పుడు నేను AFS బేగంపేట్ కూడా తీశాను, దీంట్లో కూడా చూడొచ్చు, ఇచ్చారు 2-4 నుంచి స్టార్ట్ అవుతుందని.
అలాగే నో వేకెన్సీ ఎగ్జిస్ట్ ఇన్ 7th, 8th అండ్ 9th. సో 7th, 8th, 9th లో ఏ సీట్స్ లేవని క్లియర్ గా ఇచ్చేశారు. అంటే 2nd to 6th వరకు ఉందని అర్థం. సో మీరు వెళ్ళి ఈవెన్ ఏఎఫ్ఎస్ బేగంపేటలో కూడా ట్రై చేయొచ్చండి. సో ఇలాగైతే మీరు గూగుల్లో వెళ్ళి సింపుల్ గా ఆ కేవీఎస్ ని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కేవీఎస్ కరీంనగర్ అనుకుందాం. ఇలా టైప్ చేసినట్టయితే కరీంనగర్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ లో వెళ్ళి ఐదర్ నోటీస్ లో చూడొచ్చు, ఇక్కడ కింద ఉంటుంది. ఓకే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కేంద్రీయ అడ్మిషన్ షెడ్యూల్ అని ఇచ్చారు కదా. లేదు అంటే మీకు పైన చెప్పాను కదా అకాడమిక్స్ లో వెళ్ళండి, అడ్మిషన్ డీటెయిల్ అనండి. ఓకే, ఇక్కడ కూడా మీకు ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఇక్కడే ఇస్తారండి. ఒకవేళ సీట్స్ లేకపోతే ఇవ్వరు. ఓకే, సో ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి లేనట్టే అర్థం. ఓకే, అలాగే ఇంకో స్కూల్ కూడా చూద్దాము కావాలంటే మనం. ఏవిఎస్ వనపర్తి, చాలా మంది వనపర్తి గురించి కూడా అడిగారు. సో అది కూడా చూద్దాం ఒకసారి. సో ఏవిఎస్ వనపర్తిది నాకు తెలిసి అఫీషియల్ వెబ్సైట్ ఇంకా రెడీ కానట్టుంది. సో ఓపెనింగ్ ఆఫ్ న్యూ కేంద్రీయ విద్యాలయ వనపర్తి మాత్రమే ఇచ్చారు. సో ఓపెన్ అవుతుందని ఇచ్చారు, మీరు అక్కడ డైరెక్ట్ వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చండి. అది నాగవరంలో ఉంది. నాగవరంలో ఉందండి. మీరు వెళ్ళి అక్కడ కొత్త బిల్డింగ్ లో అయితే అప్లై చేయొచ్చు. ఫస్ట్ మీరు స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ ఫామ్ తీసుకొని దాన్ని ఇంటికి తీసుకొచ్చి సరిగ్గా ఫిల్ చేసి దానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికిచ్చేసి మిగతా డాక్యుమెంట్స్ నేను చెప్పాను కదా ఆ డాక్యుమెంట్స్ అంతా తీసుకొని వెళ్ళినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. కాపీ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పిల్లవాడిది, బోనఫైడ్ సర్టిఫికెట్ ప్రీవియస్ స్కూల్ది, క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే విత్ ట్రాన్స్ఫర్స్, అలాగే అడ్రస్ ప్రూఫ్ కి మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు. క్వార్టర్ అలాట్మెంట్ లెటర్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్, కరెంట్ బిల్, రిజిస్టర్డ్ రెంట్ అగ్రిమెంట్, residence certificate issued by competent authority, any other address proof issued by government, అలాగే కాపీ ఆఫ్ ఆధార్ ఆఫ్ చైల్డ్ మదర్ అండ్ ఫాదర్. ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఒక కాపీ ఒరిజినల్ అలాగే ఒక కాపీ డాక్యుమెంట్ తీసుకపోయి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత 13th April కి ఫస్ట్ లాటరీ లిస్ట్ వస్తుంది. సెలెక్ట్ అయితే దాంట్లో పేరు వస్తుంది. ఇదండి ప్రొసీజర్. సో 2nd to 9th క్లాస్ కి ఆఫ్లైన్ లోనే ఉంటుంది. ఏ స్కూల్లో అవైలబుల్ ఉంటే వాళ్ళు నోటీస్ ఇస్తారు, అక్కడ వెళ్ళి చూడాల్సి ఉంటుంది. దీంట్లో ఎలాంటి ఆన్లైన్ ఉండదు. సో హోప్ 2nd to 9th గురించి ఒక క్లియర్ డీటెయిల్ తెలిసింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.